నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో ప్రసిద్ధి చెందిన శ్రీ చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాల నిర్వహణపై స్థానిక కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అధికారులతో కలిసి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులకు ఎమ్మెల్యే పలు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భక్తుల కోసం ప్రత్యేకంగా త్రాగునీటి వసతి, మజ్జిగ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆలయ పరిసరాల్లో పారిశుధ్య పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, నిరంతరం బ్లీచింగ్, త్రాగునీటి క్లోరినేషన్ ప్రక్రియలను పర్యవేక్షించాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భారీగా తరలివచ్చే భక్తుల భద్రతా దృష్ట్యా పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వాహనాల పార్కింగ్ స్థలాలను ముందే కేటాయించాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. అమ్మవారి ఉత్సవాలను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, మండలాధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి, రాష్ట్ర ఎంఎస్ఎంఈ డైరెక్టర్ రావేళ్ల వీరేంద్రనాయుడు, జెడ్పీటీసీ వైస్ చైర్మన్ విజయమ్మ, బీసీసీఎల్ అధ్యక్షులు మారుబోయిన జనార్దన్ గౌడ్, ఉప సర్పంచ్ కదురు రాధాకృష్ణారెడ్డి, కోఆపరేటివ్ బ్యాంక్ త్రిసఖ్య సభ్యులు పెనుబల్లి కృష్ణ చైతన్య, నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి పొన్నుబోయిన చెంచుకిషోర్ బాబు, దేవిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దేవిరెడ్డి రవీంద్రారెడ్డి, ఆలయ చైర్మన్ గుండాల కృష్ణారెడ్డి, బొద్దుకూరు సుధీర్, బీజేపీ మండలాధ్యక్షులు కైలాసం శ్రీనివాసులరెడ్డి, బీజేపీ ఉపాధ్యక్షులు కేతిరెడ్డి అవినాష్ రెడ్డి, గుడిహరిరెడ్డి, వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను. మీకు అందరికీ తెలుసు, అత్యంత ప్రసిద్ధిగాంచిన చాముండేశ్వరి అమ్మవారి ఆలయ బ్రహ్మోత్సవాలు 21వ తేదీ నుంచి జూన్ 21 నుంచి జూలై 2 వరకు 10 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో మనకి ఎంతో ముఖ్యమైనవి కాన్స్టిట్యున్సీలు మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే నిజంగా కూడా మన కోవూరు కాన్స్టిట్యున్సీ ఎంతో అదృష్టం చేస్తుంది. అటువైపు జొన్నవాడ కామాక్షమ్మ, ఇటువైపు చాముండేశ్వరమ్మ, అటువైపు రామతీర్థం రామలింగేశ్వర స్వామి, అలాగే గండవరం ఈశ్వర దేవాలయం, ప్రసిద్ధిగాంచిన ఈశ్వర దేవాలయం, ఎన్ని దేవాలయాలు మనకు ఉండడం నిజంగా మన కోవూరు ప్రజల అదృష్టం. అది ఇప్పుడు ఇక్కడ 21 నుంచి 2వ తేదీ వరకు 10 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన రోజులు కొన్ని ఉన్నాయి. 29వ తేదీ సోమవారం అమ్మవారి కళ్యాణోత్సవం జరగబోతుంది. అలాగే 30వ తేదీ మంగళవారం గంగోత్సవం జరగబోతుంది. 1వ తేదీ బుధవారం రథోత్సవం, 2వ తేదీ గురువారం తెప్పోత్సవం. కాబట్టి ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. జిల్లా నలుమూల నుంచి ఇక్కడికి ప్రజలు విశేషంగా వస్తారని చెప్పి ఇక్కడ ఉన్న అధికారులకు అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా అధికారులు వారి వారి శాఖలను సమన్వయపరుచుకొని ఇక్కడ లోకల్ గా ఉన్న టెంపుల్ కి సంబంధించిన అధికారులు, అలాగే ట్రస్ట్ బోర్డ్ చైర్మన్, మెంబర్లు అందరితో కూడా కలిసి ప్రజలకి ఎక్కడా ఇబ్బంది లేకుండా పనిచేయాలని మొట్టమొదటి అందరినీ కోరుతున్నాను. దేవస్థానం బోర్డు సిబ్బంది ఏర్పాట్లు, విద్యుత్ అలంకరణ, క్యూ లైన్లు, ప్రత్యేక వాలంటీర్లు, ఉచిత ప్రసాదం, ఇవన్నీ కూడా దేవస్థానం కమిటీ సభ్యులు అందరూ చూసుకుంటామని చెప్పి ఆల్రెడీ చెప్తున్నారు. అలాగే పోలీస్ శాఖ యొక్క బాధ్యతలు ట్రాఫిక్ కంట్రోల్ చేసుకోవడం, ఇక్కడికి వచ్చిన జనాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ శాఖ కూడా దీంట్లో అతి ప్రాముఖ్య స్థానం కల్పించుకోవాలని చెప్పి నేను పోలీస్ వారిని ఇక్కడికి విచ్చేసిన అధికారులను కూడా కోరుతున్నాను. అలాగే అన్నింటికన్నా ముఖ్యంగా ఈ ఎండాకాలం విద్యుత్ శాఖ అధికారులు ఖచ్చితంగా ఎక్కడ ఈ 10 రోజులు ఇక్కడ విద్యుత్ శాఖలో అంతరాయాలు లేకుండా చూడాలని చెప్పి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కాదు కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే అగ్నిమాపక శాఖ, మీరు కూడా ఇక్కడ ఫైర్ స్టేషన్లు అన్ని ఫైర్ ఇవి వెహికల్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని ఇక్కడ కొంచెం దూరంగా అయినా పెట్టుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే ఆరోగ్య శాఖ
డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ ఒక చిన్న క్యాంప్ పెట్టుకొని ఇక్కడికి వచ్చే భక్తులకి ఎవరికైనా ఎటువంటి ఇది జరగదు అమ్మవారి దయ వల్ల. అలా జరిగిన అత్యవసర పరిస్థితుల్లో మీరందరూ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ తెప్పోత్సవం రోజున బోర్డు ఏర్పాటు చేసి పూర్తిగా పర్యవేక్షించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ పారిశుద్ధ్యము, నీళ్లు ఇవన్నీ కూడా ఎండాకాలం మంచినీళ్ళు చాలా అవసరం. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకొని ఇక్కడ వాటర్కి ఎటువంటి వచ్చారా ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చూసుకోవాలి. మంచినీళ్ళు అది ముఖ్యమైన ఇది, అది గుర్తుపెట్టుకోండి. అలాగే శానిటైజేషన్ డిపార్ట్మెంట్ ఇది ఇంకా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన డిపార్ట్మెంట్. ఎక్కడ కూడా చాలా పరిశుభ్రతగా దేవాలయం చుట్టుపక్కల కూడా మీరు సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ డిపార్ట్మెంట్ కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే పంచాయతీరాజ్ చాముండేశ్వరి ఆలయంలో సీసీ రోడ్లు, నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్ మీ ఇంటి వద్దే తక్షణ వైద్య సేవలు మరియు నిపుణుల చికిత్స. మా సేవలు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్టమాలజీ వంటి విభాగాల నిపుణుల వైద్య సలహాలు, ఎక్స్రే, ఈసీజీ, లాబొరేటరీ పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ టెస్టులు, కంటి చూపు పరీక్షలు, పంటి ఆరోగ్య పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ చెక్స్, డయాబెటీస్, బీపీ, గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు, అత్యవసర చికిత్సా సహాయం, ఆక్సిజన్, అత్యవసర మందులు. మా ప్రత్యేకతలు 25 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు, అన్ని వైద్య సౌకర్యాలతో కూడిన ఆధునిక మొబైల్ హాస్పిటల్. మీ ఆరోగ్యం మా బాధ్యత. నారాయణ హాస్పిటల్స్ ఎప్పుడూ మీకు అండగా.